అండి అందరికి గుడ్ మార్నింగ్. చూడండి ఎవరింటికి వచ్చామో, మా బిడ్డకి వచ్చినాము. ఎవరికైతే చెప్పలేదు, మరి వచ్చుకుంటే కూడా మేము రావట్లేదు. నెక్స్ట్ సండే వర్షం పడుతుంది, వర్షం పడ్డా రావాలి. వర్షం స్టార్ట్ అయింది. మేమైతే వచ్చేది చెప్పలేదు, అంటే వస్తామని చెప్పినాం. ట్రైన్ లో మాత్రం ట్రైన్ ఎక్కినాక కూడా వస్తలేమని చెప్పింది వాళ్ళు. మళ్ళీ నేను అసలే మాట్లాడానని ఫోన్ పెట్టేసిందంటే మళ్ళీ చెప్పేసిన. ఓకేనా, బాయ్. మరి చూడండి మాకు రాగానే టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టింది. వేడి వేడి ఇడ్లీ పల్లి కొబ్బరి చట్నీ. మీరు కూడా రండి, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. వేడి వేడి ఇడ్లీ కావాలనుకున్న ఖచ్చితంగా రండి. మా మనమరాలు మనమడు ఇగో మనవడు మనవరాలు మా బిడ్డ. మా అల్లు చూడాలంటే ఒక్క క్షణం ఆగండి, వెయిట్ చేయండి. అల్లుడు అల్లుడు మధురిమ వాళ్ళ భర్త. చూడండి వాళ్ళ వీడియోలు అయితే కనబడడు, మా వీడియోలకైతే నీ బలవంతం చేసి రండి తినరు పెట్టు అంతే. హాయ్ చెప్పు నాన్న, ఒకసారి హాయ్ చెప్పు. మా అల్లుడికి మొహమాటం ఎక్కువ, చాలా చాలా సిగ్గుపడతాడు. ఇగో చూడండి మా డాగ్స్ చూసి పిన్ని పరిశాన్ అవుతుంది. బ్రౌనీ బ్రౌనీ దీని పేరు బ్రౌనీ. బ్రౌనీ చూడండి ఇంకోటి ఉంది వైట్ది, బింగోనట. ఇది మేము రాగానే పైకి బింగి అనగానే బింగారా బింగో బింగోనట. బింగో పైకి పోతాది. అంటే కూర్చుంటా. ఎంత ముద్దు. పొమ్మని పైకి పొమ్మను. పైకి పో బింగో, పైకి పైకి ఎల్లు. సిట్ సిట్ డౌన్, సిట్ సిట్. గుడ్ బాయ్. చూడండి ఎట్లా చేస్తుంది. మనుషులు అన్నీ వినారు కానీ కుక్క చూడండి ఎలా వింటుందో. అందుకే అంటారు కుక్కలకు విశ్వాసం ఎక్కువ ఉంటుంది అని. కరెక్ట్ అది. మొత్తం అంటే అప్పుడు అరుస్తా ఉంటది, బయటికి తీసుకుపోవాలని. దీన్ని చూసి ఈమె ఇది కూడా నేర్చుకుంటుంది. అక్కడ బింగో బింగో పైకి పోమని చెప్పిందా? పో, భయపడుతుంది వాళ్ళు. అది తింటాందని ఇది అరచుడు. అదేం తినదు, ఇది డబ్బులు తింటది. ఎట్లానే బక్కగా చిక్కిపోయి ఉంటది. అది కనీసం ఉంటది, అది అందులోనే తృప్తి పడుతుంది. కానీ అది తినొద్దు, ఇది తినాలి. పెడతాను. హాయ్ అండి అందరికి. చూడండి మా బిడ్డ వద్దంటే మాకు బట్టలు పెడుతుంది. నేను ఎక్కడికి పోయినా కూడా అసలు ఈ బట్టలు అయితే పెట్టకుండా ఊరుకుంటలేరు. ఈ ఖర్చు ఎందుకంటే చెప్తే వింటలేదు. చూడండి ఫ్రెండ్స్, అట్లా ఎట్లా వింటారు ఫ్రెండ్స్ చెప్పండి. మీరు ఫస్ట్ బాగా చెప్పాలా? నేను మా బిడ్డ పెట్టాలి, నాకు మా బిడ్డ పెడుతుంది. నాకు తీసి పెట్టేసి మా అల్లుడు లేడు, బయటకు వెళ్ళాడు పని నుండి. అందుకే మా బిడ్డ పెడుతుంది. అందుకే నేను ఒక్కదాన్ని. మా అల్లుడు ఎప్పుడు బిజీ 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 పర్సన్ బిజీ పర్సన్ అన్నట్టు. తాకిందా? నాకు భయం వేసి. సో ఇట్లా చిట్టి డ్రామా చిన్నవి అదే చిన్నవి పెడతాను. చిన్నవి పెడతారు, అవేమో పెద్ద కావాలి. మంచిగా నేను బొట్టుకోకుండా తీస్తాను. ఇక చూడండి మా మనవరాలు నాకు తెంపించింది. ఎప్పుడు వీడియో తీసినప్పుడే తుమ్మొస్తుంది నాకు. ఇగో చెన్నంగాకు పచ్చడకు మన పొడి కొట్టుకుంటే బాగుంటుంది. ఎండు మిర్చేసి పూలు తెంపిస్తుంది మా మనవరాలు. చూడండి పూలు తెంపుతుంది అమ్మకు. గోపుచ్చలు చూడు అక్కడ కూడా ఉన్నాయి. చెర్లు ఉన్నాయా? హలో అండి అందరికి. పిల్లి వాళ్ళు వచ్చి చిన్నగా అంటే ఏంటంటే చికెన్ అండ్ చూస్తురండి ఏమేమి చేసిందో. నేనైతే వచ్చే ముందు పిల్లి వాళ్ళు చూడండి అంత పొద్దున్నే వచ్చారు. ఇగో యాపిల్ తీసుకొని వచ్చారు. ఎంత పొద్దున మరి వీళ్ళకి ఎక్కడ దొరికినాయి ఏమో. సో మనకైతే తెలియదు. ఇగో పూరి చేసా వాళ్ళ కోసం, మా కోసం కూడా. మీరు కూడా రండి, మమ్మల్ని కలవాల్సినప్పుడు మేము అన్నీ వేసి పెడతాం. ఓకేనా? చికెన్ కర్రీ కొంచెమే గ్రేవీ పెట్టా, ఎందుకంటే పిల్లికి ఫ్రై అంటే ఇష్టం అంట. సో ఇది వచ్చేసి జీరా రైస్ అయితే వేసిన. ఆగమాగంగా వచ్చిండ్రు, ఆగమాగంగా వెళ్తామని అంటున్నారు.
సో కూల్ డ్రింక్ అయితే చూడు ఒక బాటిల్ అయితే వేసేసాం ఆల్రెడీ, ఎందుకంటే కొంచెం ఎండ కొడుతుంది ఉడకపోస్తానని. ఇంకో చిన్న బాటిల్ అయితే మిగిలిపోయింది. సో ఇది తిన్న తర్వాత ఇది కూడా పొడగొట్టేస్తాం. ఓకేనా? వీడియో చూసి మా బిడ్డ చేసిన వంటలు ఎలా ఉన్నాయి మేము తింటాం మీరు స్మెల్ చూసి ఇప్పుడు చూసారు కదా వీడియో ఎలా ఉన్నాయో వంటలు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? చిన్న కుండలో తోడేసింది తోడేసింది పాలు ఇగో అందులోకి చికెన్ కదా బగారా రైస్ ఆనియన్ నిమ్మకాయ లెమన్ అంటారు కదా. తినండి మీరు కూడా తింటారు. చికెన్ వేడివేడి చికెన్, వేడివేడి పూరి, వేడివేడి రైస్, చల్లని పెరుగు. పోచమ్మ గుడికి అయితే వచ్చాము. మధురిమ్మ వాళ్ళ ఇంటికాడ పోచమ్మ టెంపుల్ ఉంది. వాళ్ళ ఇంటి వెనకాలని పోచమ్మ టెంపుల్, పక్కనే పోచమ్మ టెంపుల్. ఆ, అది ఇల్లు ఇల్లు పక్కకే ఒకసారి అది చూపెట్టు, ఇల్లు చూపెట్టు మధురిమ్మ వాళ్ళు. అది కనబడుతుంది చూడండి. ఇటు కాదు, ఇగో ఎట్లా చూపెడతా. ఇగో ఈ ఇల్లే ఇల్లు. ఇంటి వెనకాలనే ఉంది గుడి, పోచమ్మ గుడి. గుడి కూడా చూపెడతాము, అమ్మవారిని కూడా చూపెడతాము. ఇంత దూరం వచ్చాం కదా దేవుడి తల్లిని అయితే దర్శనం చేసుకుందామని వచ్చినాం. ఓకేనా? బాయ్. ఇదే పోచమ్మ టెంపుల్. మధురిమ్మ వాళ్ళ ఇంటి పక్క పొట్టు ఉన్న పోచమ్మ టెంపుల్ ఇదే. ఇక వాళ్ళ ఇల్లు వచ్చేసి అయితే అదే. ఇక వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూకున్నారు. ఆ 2 floors బిల్డింగ్ వాళ్ళదే పక్కనే. ఇక అమ్మవారిని అయితే చూపెడతా, కాకపోతే డోర్ లాక్ వేసి ఉన్నది. ఇక చూడండి కొద్దిగా చీకటి ఉన్నది, కనబడతలేదు అమ్మవారు. ఈమె అమ్మవారు తల్లి పోచమ్మవారు, చాలా చల్లని తల్లి. ఇక ఇదంతా చెరువు. ఎలా ఉంది చూడండి. వాళ్ళు అయితే నిమ్మలంగా కూకున్నారు. ముచ్చట పెడతారు. ఇక అదే ఇల్లు చూపెట్టినా, పక్కనే చూపెట్టినా. చాలా నచ్చింది ఇక్కడ ఉందామనే ఉంది మాకు కూడా. ఉంటావా 4 రోజులు? గంట కొట్టిర్రా? చాలా బాగుంది. చూపెట్టినా అమ్మవారు. నాకు వచ్చేంత వీలు లేకుండా పిల్లలతో అయినా మార్నింగ్ పిల్లలతో చూసినావా? చూడండి ఏంటంటే కారం పైకి తీస్తే కళ్ళలో పడ్డది తీసుకెళ్ళాను. కారపొడి, పసుపు ఏమి పెట్టిందో చూడు. నిమ్మకాయ, గోగి పువ్వు, ఇగో పువ్వులు పెట్టుకుంటారు కదా, అందుకని ఇగో పువ్వులు. ఇవన్నీ పంపిస్తాను చూడండి. నేను పంపించేదే నాకు పంపిస్తాను మా బిడ్డ. ఎవరి దగ్గర దొరికేది వాళ్ళ దగ్గర. ఓకేనా? చూడు బిడ్డ కదా పంపించినట్టు తల్లికి అన్నీ పెట్టి పంపిస్తాను. నాకైతే అవి పెట్టినాక ఇది పెట్టు. ఇంకా ఆధార్ కార్డు